తీసుకెళ్తాం కొత్త వెలుగు ప్రకృతి శక్తిగా జీవి శక్తి పొంగి నాలుక కిందని అభిష్టంతో నవ్య జీవితం బ్లూబెర్రీ పలకరి నిత్య స్వాగత లోపలే వెలుగు కిరణాల కవచం సూర్యుడిని ఎదిరించే ధైర్యం కొత్త వెలుగు దివగానమే and శక్తి రహస్యం ఒమేగా లక్షణ ప్రాణశక్తులు గంగలోని లక్షణే ఓ ఇంద్ర రహస్యం ఒమేగా ప్రాణశక్తులే నాలోని కొత్తగా మలచెను ఓ క్యూసెల్ నా ఆరోగ్య రాగం మీలోనదే నా నూతన స్వరం ప్రతి పొట్టులో జీవం ప్రేమ వెలుగు ఇవే నా కొత్త ఉదయం శుభారంభపు నడుగు Hey! Hey! Sound, sound, la 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 la. Man of the match.
అందులో ఓన్లీ ఆ జూమ్ లో వింటూ ఉంటారు ఆఫ్లైన్ చూడండి. వా సార్ ప్లీజ్ మిస్టేక్. గుడ్ మార్నింగ్ యూ. మార్నింగ్. ఎస్ సార్ శ్రీనివాసరావు. సో ఎస్ఎస్ గారు మాత్రమే తెలుసు, ఇంకా చాలా మంది తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించి ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఈ స్టేజ్ కావడానికి కారణమైనటువంటి నా యొక్క మెంటర్ మిస్టర్ పడి శ్రీనివాస్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. లైఫ్ లో నాకు ఒక్క మాట చెప్పాలండి, అదే ఒక్క మాట ఏంటంటే నేనున్నాను. ఏం మాట్లాడినా ఒకటి సార్ నేనున్నాను అంటే ఒకే ఒక దాంట్లో నేనున్నాను అంతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ మీకు. నేను ఈ యొక్క ర్యాంక్ తీసుకోవడానికి నా యొక్క ఎంటర్టైన్మెంట్ చాలా చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. సరే ప్రతిసారి చిరులో చెప్తా ఉంటాము, చెప్తా ఉంటాము. జస్ట్ నేను 1 minute మొత్తం నేను మొత్తం నడతానుకున్నారు. ఇక్కడ కూడా మనం పైన ఈ రోజు 7:00 నింపేసారు. సూపర్ సూపర్. దీనికోసం అండి నిజంగా నిజంగా లేకపోతే రైటింగ్ ఎక్కువ దీనికోసం సార్ కమాన్ సార్ కమాన్. నెట్టికి 7 గొప్ప సో ఫస్ట్ టీం చాలా మంది ఆటోపండి. సో ఇంకా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే నా మైండ్ సెట్ కి తగ్గటువంటి ఇద్దరు ఇప్పుడు చాలా సార్లు ప్రతి బుధవారం వింటూ ఉంటాము. సో ఎంతగా చదువుకొని ఒక టీం మెకానిక్ గా వచ్చేసినటువంటి నన్ను ఒక యూనివర్సిటీ లయన్స్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ చేసినటువంటి వ్యక్తి మా లైఫ్ ప్రసాద్ సార్. టీం మెకానిక్ అండి, టీం మెకానిక్ వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఎందుకంటే ఆ బ్లాక్ ఈ యొక్క నెట్వర్క్ మాట ఏబిసిడి పెద్ద వ్యక్తి వచ్చారు ఈరోజు. సో అలాంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు కార్యక్రమం చాలా మందికి చూడండి. వెల్కమ్ టు స్మాల్ అచీవర్స్. శ్రీనివాసరావు సో స్మాల్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ బిజినెస్ లోకి సో అలానే ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ ఇక్కడ రాలేకపోయారు. సో నిజంగా చాలా భయంగా ఉంది సార్ లేకపోవడం అనేది. సో ఎన్ని సో సార్ మనకు ఇచ్చినటువంటి బాధ్యతని ఇక్కడ అందరికీ కూడా
మరి ఆ యొక్క బాధ్యత ఏదైతుందో దాన్ని నిర్వర్తిస్తూ మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతమైనటువంటి మేమందరం కూడా సంకల్పంగా ఉన్నాం. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ శ్రీనివాస్ వనపర్తి. ధరణి Yes, sir. తిరుపతి Good సార్. ధరణి తిరుపతి సార్. మార్నింగ్ సార్, జంగయ్య ఫ్రమ్ హాలియా. గుడ్ మార్నింగ్ సార్. గోలి ప్రభాకర్. సార్ గోవిందరాజులు ఛత్తీస్గఢ్. గుడ్ మార్నింగ్ సార్, రాజంపేట గొల్లాంజనేయులు, తెలంగాణ. గుడ్ మార్నింగ్ సార్. నాగేశ్వరపురం పాతపట్నం. ధరణి తిరుపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, కోరి శ్రీనివాస్ వరంగల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అరుంధతి ఫ్రమ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా ఎక్సైటింగ్ గా జస్ట్ ఒక 1 minute లోనే 1000 మెంబర్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో ఒక ఇల్లు, కొత్త ఇల్లు మనం కొనుక్కున్నాం అనుకోండి, అందులో డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనం ఏ కీ అంటే ఏ రూమ్ది ఏ కీనో మనకు తెలియకుండా బెడ్రూమ్ కీస్ ఏదో, తర్వాత కిచెన్ కీస్ కానీ ప్రతి ఒక్క కీస్ కూడా సపరేట్ గా ఉంటాయి కదా. అలాగే అందులో ఫ్యాన్ స్విచ్చెస్ కానీ లైట్ స్విచ్చెస్ కూడా అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అవేమీ తెలుసుకోకుండా డైరెక్ట్ గా మనం ఒక ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతే ఒక కన్ఫ్యూజన్ లా ఉంటుంది. అదే మనకు ఆ ఇల్లు కట్టించిన వ్యక్తి మనకు అన్ని ఒకసారి వచ్చి చూపించాడు అనుకోండి, సార్ ఇది పలానా కీ, ఇది పలానా లాకర్ కీ, ఇది అన్ని కీస్ అన్ని కూడా మనకు చూపించి అన్ని స్విచ్చెస్ కూడా మనకు చూపించినప్పుడు అప్పుడు ఆ ఇంట్లో మనం వెళ్ళడము ఈజీ అవుతుంది అన్నమాట. అలా ఈ కొత్త వెబ్సైట్ మనకు వచ్చింది కాబట్టి ఈ వెబ్సైట్ లో ఈ ఆప్షన్స్ అన్ని కూడా కొత్తగా మనకు ఉంటాయి. దీన్ని మనకు వివరించడానికి ఈరోజు మనకు మన టెక్నికల్ సెషన్ హీరో ఎస్ఎస్ఆర్ సార్ మనకు ఉన్నారు. సో వారిని ఇప్పుడు మనం సాధారణంగా ఆహ్వానిద్దాం. ఎస్ సార్, ఎస్ఎస్ఆర్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఎస్ సార్, హెచ్జి రావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, వెల్కమ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన యొక్క సైట్ అనేది సరికొత్త కలర్ఫుల్ గా మనందరి జీవితాల్లో ఒక మంచి కలర్ఫుల్ జీవితాన్ని ఇవ్వడానికి ఈరోజు మనకి సైట్ అనేది సరికొత్తగా రావడం జరిగింది. అదే విధంగా డబుల్ సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ పరంగా డబుల్ సెక్యూరిటీ వచ్చి మనకి లైఫ్ టైం మనకి రన్ అవటానికి, ఏదైతే మనం నమ్మి ఈ యొక్క బిజినెస్ లోకి వచ్చామో, న్యూ యంగ్ బిజినెస్ లోకి, సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక మంచి సెక్యూరిటీ తోటి, డబుల్ సెక్యూరిటీ తోటి. ఎందుకు డబుల్ సెక్యూరిటీ అంటున్నానంటే ఇప్పుడు నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అటువంటి సెక్యూరిటీ రావడం జరిగింది. సో డౌట్ లేదండి, లైఫ్ టైం రన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అలానే మనందరం కూడా ఎవరైతే నమ్మి ఉన్నామో, న్యూ యంగ్ కంపెనీని నమ్మి ఉన్నామో, మనందరం కూడా మనం ఏదైతే ఫ్యూచర్ లో కలలు కంటా ఉన్నామో అటువంటి కళలు నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా సహకరిస్తుందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. ఎస్ అండి, ప్రతిసారి చెప్పుకున్నట్లుగా టెక్నికల్ సెషన్ అంటే చాలా టైం తీసుకుంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని వివరంగా తెలియచేయాలి కాబట్టి ట్రైనింగ్ అనేది చాలా టైం తీసుకుంటా ఉంది. సో ఈ రోజు కూడా మనకి వెబ్సైట్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి టైం తీసుకుంటది. సో వితౌట్ డిలే మనము వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాం. అన్ని కూడా జాగ్రత్తగా ఎవరైతే ఈరోజు సెషన్కి వచ్చారో అందరూ కూడా జాగ్రత్తగా వినండి, కొత్త వాళ్ళు ముఖ్యంగా. సో మీ అందరికీ కూడా ఈజీగా ఉంటుందండి తెలుసుకుంటే. తెలియనప్పుడు ఏంటంటే కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది.
ఈరోజు అన్ని విషయాలని ఏవైతే మనకి మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయో అవన్నిటిని కూడా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా స్క్రీన్ షేర్ చేయడం జరుగుతుంది. ఎస్ అండి. సో ఇప్పుడు మనము ముందుగా చేయాల్సిన పని ఏంటంటే వెబ్సైట్లోకి అండి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మనం మన యొక్క ఐడిని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. నేను ఇప్పుడు గూగుల్ సెర్చ్లోకి వెళ్తున్నాను. సో చూడండి, పైన గూగుల్ సెర్చ్లో మనం చేయాల్సినటువంటి ఏంటంటే INUYOUNG అని చెప్పేసి మనం టైప్ చేయాలి. నేను ఇప్పుడు టైప్ చేస్తున్నానండి. INUYOUNG. సో కింద ఆల్రెడీ INUYOUNG అని చెప్పేసి వచ్చింది కదా, దీన్ని నేను క్లిక్ చేస్తాను. చూడండి, ఇలా మనము క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుందండి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తుంది. బట్ ఎలా వచ్చినా కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే చూడండి, మన సరికొత్తటువంటి వెబ్సైట్లో ఒక్క నిమిషం అండి, కర్సర్ తీసుకుంటాను, చూపించడానికి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనము కర్సర్ తీసుకోవడం జరిగింది. చూడండి, మన కొత్త వెబ్సైట్ సరికొత్త రంగుల ప్రపంచంతో వచ్చిందని చెప్పాను కదా. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తుందండి, చూసారా, సరికొత్తగా INU అని చెప్పేసి కలర్ఫుల్ గా కనబడతా ఉంది లోపల. సో దీన్ని మీరు ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూద్దామండి, ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుందండి, వెల్కమ్ బ్యాక్ అని చెప్పి. సో ఇలా ఓపెన్ అయినటువంటి పేజీలో స్టార్టింగ్ పేజీ ఓపెన్ అవుతుందండి. ఈ స్టార్టింగ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత మీకు పైన లాగిన్ అండ్ సైన్ అప్ అని వస్తూ ఉంది. అది ఒకసారి చూపిస్తాను. సైట్ అనేది ఇంకా మనకి అప్డేషన్ జరుగుతూనే ఉందండి. కొన్ని అంశాలు ఇంకా మనకి మోడిఫై చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా కొంచెం స్లోగా ఉండటం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి టైప్ చేద్దాం. సో చూడండి, ఇలా పేజీ ఓపెన్ అవుతుందండి. ఇలాగా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేజీలో మీరు ఒకసారి గమనించినట్లయితే పైన మనకి లాగిన్ కనబడతా ఉంది, అలానే సైన్అప్ కూడా కనబడతా ఉంది. ఇవి కొంచెం పక్కన పెట్టండి, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, ఇంకా కొన్ని మనకి అప్డేషన్స్ అనేవి ఉన్నవి, ఇంకా కొన్ని మనకి చేయాల్సినటువంటి వర్క్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ప్రజెంట్ ఏదైతే ఉందో అవి మాత్రం నేను తెలియజేస్తాను. ఈ కింద చూసినట్లయితే ఒకసారి కింద చూడండి, లాగిన్ అని ఉంది. లాగిన్ నవ్వు కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మీకు సైన్అప్ పేజీ ఓపెన్ అవుతుందండి. సైన్అప్ పేజీ అని ఓపెన్ అవుతుంది, అంటే మనం రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. చూద్దాం, ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి, లాగిన్ నవ్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ సైన్అప్ పేజీ ఓపెన్ అయిందండి. సైన్అప్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ అవటం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా ఎవరినైనా మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనే దాని గురించి ఒక్కసారి నేను ఒక ఐడిని క్రియేట్ చేసి చూపిస్తానండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్పాన్సర్ ఐడి, ఎవరి డౌన్లో అయితే మీరు చేయాలనుకున్నారో ఆ యొక్క స్పాన్సర్ ఐడిని అక్కడ చేయాల్సి ఉంటుంది. అలానే ప్లేస్మెంట్ అండి. చూడండి, ప్లేస్మెంట్ అంటే లెఫ్ట్ సైడా రైట్ సైడా, ఎటువైపు ఆ ఐడిని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే పాస్వర్డ్ ఫస్ట్ సింపుల్ గా ఇచ్చుకోవచ్చు, తర్వాత మనము ఉన్నటువంటి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అలానే యువర్ నేమ్, అలానే ఇక్కడ మొబైల్ నెంబర్. చూడండి, కొంచెం పైకంటే
ఇక్కడ మొబైల్ నెంబరు, అలానే ఈమెయిల్, అలానే సిటీ, తర్వాత ఇక్కడ క్యాప్షా. ఇవి మొత్తం కూడా ఫిలప్ చేసుకొని మనం సైన్ అప్ అని చెప్పేసి క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా సైన్ అప్ అనేది అవటం జరుగుతుందండి. అయితే ఇక్కడ కొంతమంది ఏమడుగుతున్నారంటే, మా టీం నుంచి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ మేము సైన్ అప్ చేస్తున్నాము, మేము రైట్ సైడ్ లో సైన్ అప్ చేసినా కానీ, అంటే పొజిషన్ రైట్ సైడ్ లో చేసినా కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ అనేది చూపిస్తా ఉంది సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇబ్బంది లేదండి, మనకు వచ్చేటువంటి స్క్రీన్ షాట్ లో లెఫ్ట్ సైడ్ అని ఉన్నా కానీ మీరు పైన సెలెక్ట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అది రైట్ సైడ్ లోనే పడుతుంది. సో ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒక్కసారి ఇది ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ముందుగా స్పాన్సర్ ఐడి నేను చేస్తున్నాను. స్పాన్సర్ ఐడి NY 936001. ఇలా చేసిన తర్వాత కింద మీరు ఎప్పుడైతే ప్లేస్మెంట్ అనేది క్లిక్ చేస్తారో చూడండి, వెరిఫైడ్ వ్యాలిడ్ రెఫరల్ ఐడి అని చెప్పేసి వస్తా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఒకవేళ ఆ రెఫరల్ ఐడి కనుక వ్యాలిడ్ లేదనుకోండి, అది వ్యాలిడ్ అని చెప్పి చూపించదు. తర్వాత అప్డేషన్ తర్వాత మనకి అక్కడ పేరు కూడా కనబడటం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే అంతవరకు మనకి అప్డేషన్ జరిగింది అనమాట. నెక్స్ట్ చూడండి, కింద ప్లేస్మెంట్ అని ఉంది. ప్లేస్మెంట్ లో నేను ఇప్పుడు ఇక్కడ మనకు కనబడతా ఉంది, లెఫ్ట్ కావాలా రైట్ కావాలా అడుగుతుంది. నేను ఇప్పుడు రైట్ సెలెక్ట్ చేస్తాను. కనబడుతుంది కదా, లెఫ్ట్ రైట్ అడుగుతుంది. దీంట్లో రైట్ పొజిషన్ సెలెక్ట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటండి, ఎంటర్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ లో నేను 1 2 3 4 5 6 పెడుతున్నాను. 1 2 3 4 5 6. తర్వాత యువర్ నేమ్ అని అడిగింది. నేమ్ లో నేను శ్రీనివాస్ అని పెడుతున్నాను. శ్రీనివాస్. తర్వాత మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ అడిగిందండి. ఇక్కడ కంట్రీ కోడ్ కూడా అడుగుతుంది. సో కంట్రీ కోడ్ ఎంటర్ చేయకపోయినా పర్లేదండి, ప్రెజెంట్ అయితే వస్తా ఉంది. అవకాశం ఉంటే కంట్రీ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఎలాగా, ఇక్కడ ఉన్నటువంటి చిన్న యారో మార్క్ మీరు క్లిక్ చేస్తే అన్ని కంట్రీకి వస్తాయి. దాంట్లో ఇండియా ఉంటుంది, +91 అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోయినా ప్రెజెంట్ అయితే మనకి మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవుతా ఉంది, మీరు సైన్అప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తానండి. ఎస్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉన్నాము, ఈమెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రతిసారి కూడా మనం ఎడిట్ చేయడం కుదరదు. కాబట్టి ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా రాంగ్ ఈమెయిల్స్, అలానే ఈమెయిల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ టైంలో చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈమెయిల్ చేంజ్ చేసుకోవడం అనేది కుదరదు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో ఈమెయిల్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. రైట్. తర్వాత ఇక్కడ చూడండి, సిటీ నేమ్ అని ఉంది. సిటీ నేమ్ అంటే మాది డిస్టిక్ పేరు అండి, మాది పల్నాడు డిస్టిక్ కాబట్టి ఇక్కడ పల్నాడు పెట్టేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ చూడండి, క్యాప్షా. ప్రతిసారి క్యాప్షా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇక్కడ మీకు ఇప్పుడు క్యాప్షా ఇక్కడ ఉంది కదా, ఇది ఇబ్బందిగా ఉంటే, అంటే టైప్ చేయటం ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ రీఫ్రెష్ ఉంది చూడండి, ఇది క్లిక్ చేస్తే రీఫ్రెష్ అయ్యి కొంచెం ఈజీగా వస్తుంది. సో 1కి 2 సార్లు ఈజీగా ఉండేటట్టుగా చూసుకొని ఎంటర్ చేయండి. ఇబ్బంది అనిపిస్తే, సో మన వాళ్ళందరూ మంచి లీడర్స్ కాబట్టి అటువంటి ఇబ్బంది ఏం లేదండి, అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మనము క్యాప్చా ఎంటర్ చేస్తాను. క్యాప్చా ఎంటర్ చేసి ఒకసారి లాగిన్ చేసుకుందాం, సైన్అప్ చేద్దాం. E05A33. సో ఇది చేసిన తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ సైన్అప్ అండి. సైన్అప్ కింద ఉంది కదా, సైన్అప్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి మనకి ఒక ఇది వచ్చిందండి. దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే మీరు చూడండి, నేను శ్రీనివాస్ అని పేరు పెట్టాను. తర్వాత యూజర్ ఐడి చూడండి,
ఇంతకు ముందు మనకు 6 అంకెల్లో వచ్చేది ఇప్పుడు 7 అంకెలు వస్తుంది. చూడండి 3207874 అంటే 7 అంకెలు వచ్చిందండి. సో మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి దాంట్లో మనకు అందరికీ కూడా 6 అంకెలు వచ్చాయి. బట్ ఇప్పుడు ఒక అంకె పెరిగి 7 అంకెలు వస్తున్నాయి. అలానే లాగిన్ పాస్వర్డ్ వచ్చింది. అలానే టీఎక్స్ఎన్ పాస్వర్డ్ అని కొత్తగా వచ్చింది చూడండి. టీఎక్స్ఎన్ పాస్వర్డ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ప్రజెంట్ మనకి ఏదైతే లాగిన్ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ నే మనకి టీఎక్స్ఎన్ పాస్వర్డ్ గా ఇస్తున్నారు. మీరు చేంజ్ చేసుకోవాలంటే లోపలికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. తర్వాత స్పాన్సర్ ఐడి ఇక్కడ చూడండి, పొజిషన్ చూడండి. పొజిషన్ నేను రైట్ చేశాను, మీ అందరికి తెలిసి ఇప్పుడు లైవ్ లో చూసాను. బట్ ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది. కానీ ఐడి ఓపెన్ చేసి లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ లో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ఐడి రైట్ టీమ్ లోనే కనబడుతుంది. సో ఎవడు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు, అది కూడా సరిచేస్తాం. సో ఈ విధంగా మనము ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్త వాళ్ళది. తర్వాత ఇప్పుడు మనం ఐడి ఓపెన్ చేసి చూద్దామండి. ఐడి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ ఈ పేజీలో ఐడి ఓపెన్ ఉంది. ఇక్కడ కూడా మనం ఒకసారి మెయిన్ పేజీకి వెళ్ళినట్లయితే మెయిన్ పేజీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మెయిన్ పేజీలో చూడండి, మనము సైట్ లోకి వెళ్ళి చేయంగానే ఇక్కడ మనకి ఏమొస్తుందండి, లాగిన్ నవ్ అని వస్తుంది. ఇక్కడ దాని కింద చూడండి లైట్ కలర్ లో క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, చూసారా? క్రియేట్ అనే అకౌంట్. ఇది మనం క్రియేట్ అనే అకౌంట్ అనేది ఇంకా మనం క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా లాగిన్ పేజీలోకి వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ గా లాగిన్ పేజీలోకి వెళ్ళిపోతుంది. చూద్దామా ఒకసారి. పైన లాగిన్ నవ్ కొడితేనేమో అకౌంట్ క్రియేట్ అవుతుంది, కింద క్రియేట్ అనే అకౌంట్ కొడితేనేమో మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ మొత్తం సరిచేస్తారండి. ఇప్పుడు ఏవైతేనో నేను అదే చెప్తున్నాను సార్, అదేంది ఇదేంది అని చెప్పేసి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీ సీనియర్లు అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్ అండి దీంట్లో, వాళ్ళని ఒకసారి మీ 3 స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు సంప్రదించినట్లయితే మీకు కొంచెం క్లియర్ అయింది. ఇప్పుడు నేను క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి డైరెక్ట్ గా లాగిన్ పేజీ ఓపెన్ అయిందండి. ఈ లాగిన్ పేజీలో ఐడిని ఓపెన్ చేద్దాం. NY936001. ఓకే, ఎంటర్ పాస్వర్డ్. పాస్వర్డ్ 123456. సో ఇది వేరే వాళ్ళ పాస్వర్డ్ అండి, వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ప్రెసెంట్ అయితే ఆ పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. తర్వాత క్యాప్చా D51F4. సో క్యాప్చా కనుక కావాలి అనుకుంటే రీఫ్రెష్ చేసుకోవచ్చు, మీకు ఇందాక చేయించాను. తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నామండి. ఎస్ ఓపెన్ అయింది. ఇక్కడ సైన్ ఇన్ అనేది ఓపెన్ అయిందండి. సో దీంట్లో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చూడండి, ఇది మెనూ అండి. ఇంతకు ముందులాగానే మనకి మెనూ ఆప్షన్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే రైట్ సైడ్ చూడండి, మూల మీద షార్ట్ కట్ ఉందండి. బొమ్మ గుర్తుంది కదా, అక్కడ షార్ట్ కట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఐడి ఓపెన్ చేసుకోగానే ఈ రైట్ సైడ్ లో ఉన్నటువంటి షార్ట్ కట్ క్లిక్ చేసుకొని అక్కడ మీ యొక్క పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవాలండి. చూడండి షార్ట్ కట్ లో ఏమేమన్నా ఒకసారి చూపిస్తాను. రైట్ సైడ్ లో ఉన్నటువంటి బొమ్మ గుర్తుని క్లిక్ చేస్తుంది. చూడండి ఇక్కడ NY నెంబర్ కనబడతా ఉంది పైన. అలానే ఇక్కడ షార్ట్ కట్లు ఏమున్నాయండి, డాష్ బోర్డు, అప్డేట్ ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, చేంజ్ TXN. ఇవి మనకి షార్ట్ కట్ లో చూపిస్తా ఉన్నాయి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, మనకి ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ ఏం చేసిందంటే మీ ఐడి ఓపెన్ చేసుకోవడానికి కామన్ పాస్వర్డ్ గా 123456 ఇవ్వడం జరిగింది. సో చాలా మంది మాకు పాత పాస్వర్డ్ ఉంది కదా సార్, నేను దాంతో ఓపెన్ చేస్తానంటే రాదండి. ఫస్ట్ ఏం చేయాలి, మీ ఐడిని ఎంటర్ చేసుకొని 123456 తోటి మీ ఐడిని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ పేజీలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి షార్ట్ కట్ బొమ్మ గుర్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని మీరు మీ యొక్క పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి.
సో ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్లీగా చేయాల్సినటువంటి పని ఇదండి. ఇమ్మీడియట్లీ చూడండి, చేంజ్ పాస్వర్డ్. ఈ చేంజ్ పాస్వర్డ్ మనం క్లిక్ చేసిన తర్వాత ఏమొచ్చిందో ఒకసారి చూపిస్తానండి నేను. చూడండి, నేను చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ పిన్ అని వస్తుందండి. ఈ పిన్ ఎంటర్ చేస్తే గానీ ఆ చేంజ్ పాస్వర్డ్ లోకి వెళ్ళాం. అంటే చూడండి, ఇందాక నేను చెప్పాను డబుల్ సెక్యూరిటీ. ఒక్కసారి సెక్యూరిటీ కాదండి, మీ ఐడిలో ఉన్నటువంటి పాస్వర్డ్ ని ఎవరన్నా జస్ట్ తెలిసినా ఓపెన్ చేసినా గానీ ఇక్కడ మళ్ళీ ట్రాన్సాక్షన్ పిన్ చేస్తే మాత్రమే మళ్ళీ మీ పాస్వర్డ్ చేంజ్ చేయగలరు. సో అందుకే ఇందాక చెప్పాను డబుల్ సెక్యూరిటీ. చూడండి, ఇప్పుడు టిఎక్స్ఎన్ పిన్ అనేది అంటే ట్రాన్సాక్షన్ పిన్ అనేది కామన్ గా ఏం పెట్టారు, 1 2 3 4 5 6 అండి. కామన్ గా అందరికి కూడా 1 2 3 4 5 6. ఇది చేసిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు పేజీ ఓపెన్ అవుతుంది. చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది మనకి రావటం జరిగింది. దీనిలో మనం ఏంటో చేయాలండి, చూడండి, దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ చేయాలనుకుంటున్నారో పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే న్యూ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ గా పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్. స్ట్రాంగ్ అంటే ఏంటండి, కొన్ని అంకెలు, కొన్ని లెటర్స్, అలానే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్. ఫర్ సపోజ్ శ్రీనివాస్ @#1234 పెట్టాను అనుకోండి. నేను చూడండి, శ్రీనివాస్ అనేటువంటి కొన్ని లెటర్స్ ఉన్నాయి, అలానే @ ఉంది, హ్యాష్ ఉంది, అదే విధంగా ఇంకా మనకి అంకెలు కూడా ఉన్నాయి. ఈ విధంగా స్ట్రాంగ్ గా పెట్టుకోండి. ఎందుకంటే పాస్వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లాంటిది. బ్యాంక్ అకౌంట్ లాంటిది. మీ యొక్క అకౌంట్ అంటే ఏంటంటే ఇది బ్యాంక్ అకౌంట్ లాంటిది. ఇక్కడ చాలా చాలా మీ యొక్క వ్యాలిడ్ మనీ ఉంటుంది. సో దాన్ని సేఫ్ గా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైనే ఉంది. చూడండి, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఏంటండి, ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 4 5 6. సో పాస్వర్డ్ ఏం పెట్టమన్నాను, శ్రీనివాస్. మీ ఇష్టం అండి, నేను ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. శ్రీనివాస్, ఇక్కడ చూడండి @ ఉంది, హ్యాష్ ఉంది, ఇంకా డాలర్ సింబల్ కూడా ఉంది. పెట్టుకుని 1 2 3 4 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఏం పెట్టుకున్నా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ టైంలో 1 2 3 4 5 6 పెట్టుకున్నా కానీ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మాత్రం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. సో నేను ఇప్పుడు 1 2 3 4 5 6 పెడుతున్నాను మళ్ళీ, ఎందుకంటే ఇది వేరే వాళ్ళది కాబట్టి మనం చేంజ్ చేయకూడదు కాబట్టి 1 2 3 4 5 6 ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్టయితే చూడండి ఏమొచ్చిందో చూద్దాము. సబ్మిట్ చేశాను, చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ యువర్ పాస్వర్డ్. చూసారా, సక్సెస్ఫుల్ గా పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయాలండి. సార్ నేను మర్చిపోయాను, నాది అదిలా అలానే ఉంది, నా దాంట్లో డాలర్ లేవు, ఇవన్నీ ఏం చెప్పడానికి లేదండి ఇక్కడ. ఎందుకంటే మనం చాలా సెక్యూరిటీగా ఉన్నాం. ఫస్ట్ మీ యొక్క ప్రథమ కర్తవ్యంగా చేంజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. నెక్స్ట్ అండి, ఇది అయిపోయిన తర్వాత అలాగే టిఎక్స్ఎన్ పిన్ అండి, ట్రాన్సాక్షన్ పిన్ కూడా ఏమన్నా మార్చుకోదలుచుకుంటే ఇది చేంజ్ టిఎక్స్ఎన్ పిన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి ఓల్డ్ పిన్, న్యూ పిన్, అలానే న్యూ ట్రాన్సాక్షన్ పిన్. ఈ విధంగా మీరు ఎప్పుడైతే మార్చుకున్నారో ఆటోమేటిక్ గా మీకు డబుల్ సెక్యూరిటీ అనేది ఉంటుందండి. సో ఇక తర్వాత నెక్స్ట్ ఏముందండి, దీంట్లో షార్ట్ కట్ లో సైన్ అవుట్ ఉంది. సైన్ అవుట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు సైన్ అవుట్ అవుతారు. ఎస్, ఇప్పుడు మనం ఒకసారి మెనూ ఓపెన్ చేసి చూపిస్తామండి. ఇలా చెప్పాను కదా, ఇక్కడ ఎడం చేతి పక్క ఏదైతే 3 అడ్డగీతలు ఉన్నాయో ఈ మెనూ ఓపెన్ చేస్తాను. ముందుగా ఏముందండి, డాష్ బోర్డ్. అన్ని కంప్లీట్ కాలేదండి, ఇప్పుడు కంప్లీట్ అయిన వరకు మాత్రమే చూపిస్తాను. ఫస్ట్ డాష్ బోర్డ్ క్లిక్ చేద్దాం. డాష్ బోర్డ్ లో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏముందండి, లెఫ్ట్ రెఫరల్ లింక్, రైట్ రెఫరల్ లింక్.
సో ఈ లెఫ్ట్ రిఫరల్ లింక్, రైట్ రిఫరల్ లింక్ ఇప్పుడైతే కరెక్ట్ గా వర్క్ చేయకపోవచ్చు. బట్ నేను చెప్పినటువంటి స్టార్టింగ్ లో చెప్పినటువంటి సైన్అప్ లో ఎవరైతే మీరు కొత్త వారిని ఇన్వైట్ చేస్తున్నారో అక్కడ సైన్అప్ చేసినట్టయితే మీకు కరెక్ట్ గా ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టోటల్ ప్యాకేజీ చూడండి. టోటల్ ప్యాకేజ్ అంటే ఎంత ప్యాకేజ్ ఉన్నారు వీరు, $62 ఉన్నారు అని చెప్పి చూపిస్తా ఉంది. అలానే సెల్ఫ్ బీవీ అండి, ఇది టోటల్ బీవీ, సెల్ఫ్ బీవీ 50 బీవీతో ఉన్నారు అని చెప్పి చూపిస్తా ఉంది. తర్వాత ఇంకా ప్రోమో రివార్డ్ ఇవన్నీ కూడా ఇంకా మనకి రావాల్సి ఉందండి. అప్డేట్ లో భాగంగా ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక తర్వాత చూడండి, కింద మనకి మై ఎర్నింగ్ సమ్మరీ అని ఉంది. ఇక్కడ చూడండి, టోటల్ ఇన్కమ్ $7 కనబడతా ఉంది. అలానే అవైలబుల్ బ్యాలెన్స్ కూడా $7 కనబడతా ఉందండి. ఇది అందరికీ కూడా అప్డేట్ అవ్వటం జరిగింది, కనబడుతూ ఉంది. తర్వాత ఇప్పుడు మనం మెనూలోకి వెళ్దామండి. మెనూలో చూడండి నెట్వర్క్. నెక్స్ట్ ఏంటంటే మనకి మెనూలో నెట్వర్క్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ డైరెక్ట్ టీమ్, తర్వాత లెవెల్ టీమ్, మ్యాచింగ్ టీమ్, అలానే టీమ్ డౌన్లైన్. ఇవి ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి, డైరెక్ట్ టీమ్ క్లిక్ చేస్తాను. ఫస్ట్ డైరెక్ట్ టీమ్. ఈ డైరెక్ట్ టీమ్ చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ ఉందండి. గుడ్ న్యూస్ ఏంటో చెప్పమంటారా? మీ డైరెక్ట్ టీం ఎవరైతే వచ్చారో వాళ్ళందరి యొక్క ఫోన్ నెంబర్లు, పేర్లు, అలాగే వాళ్ళ యొక్క మెయిల్ అడ్రస్ మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ టీం వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ మర్చిపోతూ ఉంటారు ఒక్కోసారి. అటువంటి సమయంలో చూడండి, ఇక్కడ ఫస్ట్ పేరు ఉంది కదా, యూజర్ ఐడి ఉందండి, తర్వాత నేమ్ CH వెంకటేశ్వర్లు 1, తర్వాత చూడండి జాయినింగ్ డేట్ ఇంకా ఇవ్వలేదు, మొబైల్ నెంబర్ అండి, ఇది చూడండి మొబైల్ నెంబర్. అలానే కొంచెం పక్కకు జరిపితే మెయిల్, అలానే ఇక్కడ యాక్టివ్ ఉన్నారా లేదా, లాస్ట్ లో యాక్టివ్. అలానే ఇక్కడ కింద చూడండి కొన్ని ఇన్యాక్టివ్ లో ఉన్నాయి. ఇలా మీ డైరెక్ట్ టీం మాత్రమేనండి. సో మీరు సార్ ఏంటి సార్ డైరెక్ట్ టీం వరకైనా లేకపోతే లెఫ్ట్ టీం అందరు మొబైల్ నెంబర్లు, రైట్ టీం అందరు మొబైల్ నెంబర్ వస్తాయని అనుకున్నారు. అలా ఏం ఉండదండి. ఓన్లీ మీ డైరెక్ట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్, మెయిల్ అడ్రస్లు అవి మొత్తం కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇది లీడర్స్ అందరికి కూడా చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. నెక్స్ట్ మళ్ళీ మెనూ మనం క్లిక్ చేసినట్లయితే చూడండి, డైరెక్ట్ టీం తర్వాత ఏముందండి, నెక్స్ట్ లెవెల్ టీం. లెవెల్ టీమ్ లోకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి లెవెల్ 1 లో ఎంతమంది ఉన్నారండి, టోటల్ గా 7 మెంబర్స్. దాంట్లో పెయిడ్ మెంబర్స్ ఎంతమంది అండి, 4 మెంబర్స్. ఇక్కడంతా లెవెల్ 1 లో. సో ఇది మనకి కనిపిస్తా ఉంది. లెవెల్ 2, లెవెల్ 3 కూడా కనిపిస్తా ఉందండి. సీనియర్స్ వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి లెవెల్ 1 లో కనబడతా ఉంది. ఇక అలానే నెక్స్ట్ మూడోది ఏంటండి, మ్యాచింగ్ టీం. మ్యాచింగ్ టీం అంటే మనకి ట్రీ ఓపెన్ అవుతుందండి, చూసారా ట్రీ. మ్యాచింగ్ టీమ్ లో ట్రీ ఓపెన్ అవుతా ఉంది. సో ఇక్కడ మనము ట్రీ చూసుకోవచ్చండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి ట్రీ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ డబుల్ క్లిక్, ఏదైతే ఈ యొక్క కలర్ ఉందో కలర్ లో డబుల్ క్లిక్ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి కింద టీం కూడా ఓపెన్ అవుతుందండి. మీరు ఆ టీంని కూడా చూడొచ్చు. సో అలానే డౌన్ లైన్ అండి, ఇక్కడ చూడండి 4వది ఏంటండి, డౌన్ లైన్ టీమ్. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే సార్ మాకు లెఫ్ట్ టీం కనబట్టలేదు, రైట్ టీం కనబట్టలేదు అని చెప్పేసి నిన్ననే చాలా మంది మా టీం నుంచి ఫోన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి డౌన్ లైన్ టీం మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీం మొత్తం కనబడతా ఉంది. కానీ మనకేం కావాలి, లెఫ్ట్ టీం కావాలి, రైట్ టీం కావాలి. ఇక్కడ లెఫ్ట్ టీం, రైట్ టీం కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఉంది కదా, ఆల్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుందండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏం కావాలని అడుగుతుంది. చూడండి లెఫ్ట్ సైడా రైట్ సైడా, ఓకే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కావాలనుకోండి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేద్దాం. అలానే రైట్ సైడ్ కావాలనుకోండి రైట్ సైడ్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు నేను రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నాను, రైట్ సైడ్.
సో క్లిక్ చేసిన తర్వాత రాదండి, ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రైట్ సైడ్ టీమ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇదంతా ఈ యొక్క సార్ యొక్క రైట్ టీమ్. ఎందుకు ఇప్పుడు నేను రైట్ టీమ్ క్లిక్ చేశానంటే, ఇందాక మీరు గమనించండి, నేను ఈ ఐడిలోనే రిజిస్ట్రేషన్ చేశాను. నేను రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఐడి నెంబర్ మీరు గమనించారా? ఇక్కడ కింద ఉంది చూడండి, శ్రీనివాస్. సో అక్కడ మనకి పేజీలో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి కింద లెఫ్ట్ అని వచ్చిందండి, కానీ ఇక్కడ చూసారా రైట్ సైడ్ లోనే ఉందా ఐడి. సో నో ప్రాబ్లం. చూడండి, ఇదిగో ఇక్కడ కనబడుతుంది చూడండి, రిజిస్ట్రేషన్ డేట్ 3 జూలై, ఈ రోజు. ఇందాక మనం రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, అది కనబడతా ఉంది. కాబట్టి లెఫ్ట్ మీరు తీసుకున్నట్టు లెఫ్ట్ కనబడుతుంది, రైట్ తీసుకున్నట్టు రైట్ కనబడుతుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఒకసారి మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ పడిందో లెఫ్ట్ పడిందో ఇక్కడ మీరు టీంలో చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా కనబడుతుంది. ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఈ పైన ఉన్నటువంటి ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళి సబ్మిట్ చేసినట్లయితే మీకు లెఫ్ట్ టీం రైట్ టీం సపరేట్ గా మీకు కనబడటం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ తర్వాత మై వాలెట్ అండి. మై వాలెట్. సో మై వాలెట్ చేసినట్లయితే చూడండి, యాడ్ యూఎస్డిటి. సో ఎలా యూఎస్డిటిని యాడ్ చేయాలనేది మీకు లాస్ట్ లో చెప్తానండి నేను ప్రాసెస్. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు మీరే యూఎస్డిటిని యాడ్ చేసుకొని మీకు మీరే ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఐడి యాక్టివేషన్ కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, రెండో ఆప్షన్ కనబడతా ఉందా మీకు ఇక్కడ, పర్చేజ్ ప్రొడక్ట్. ఇదండి మన ఐడి యాక్టివేషన్ చేయాలంటే మనకి పర్చేజ్ ప్రొడక్ట్ క్లిక్ చేయాలి. చూడండి, నేను పర్చేజ్ ప్రొడక్ట్ ని క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే పైన ఏం కనబడుతుందండి, వాలెట్ బ్యాలెన్స్ కనబడతా ఉంది. ఇక్కడ మనం ఐడి నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఐడి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక ఐడి నెంబర్ని ఎంటర్ చేసి చూపిస్తాను. ఉదాహరణకి 1187 ఇది వచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తున్నానండి. చూడండి, పేరు వచ్చేసింది. పేరు సిహెచ్ వెంకటేశ్వర్లు 51 వచ్చేసింది. అలానే ఇక్కడ సెలెక్ట్ ప్రొడక్ట్ ఉందండి. సెలెక్ట్ ప్రొడక్ట్ ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్ గా క్యూర్సెల్ $62 కనబడతా ఉంది. దీన్ని మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసినట్లయితే క్యూర్సెల్ $62 కనబడతా ఉంది. ఇక తర్వాత కంటిన్యూ నొక్కారనుకోండి, ఆటోమేటిక్ గా ఐడి అనేది యాక్టివేషన్ జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం. ఇన్సఫిషియెంట్ వాలెట్ బ్యాలెన్స్ లేదు కదా, 0 ఉంది. అందుకని ఇక్కడ ఇన్సఫిషియెంట్ అని కనబడుతుంది. ఇలా మీరు ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మై వాలెట్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఇంకా ఏం ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు కాబట్టి కనబడతా ఉంది. ఇక తర్వాత మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ ఏం చూపించట్లేదండి. ఇవన్నీ ఏం చూపించకుండా మనకి మెయిన్ గా యూఎస్డిటి ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా యాక్టివేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ చూసుకున్నాం, ఐడి ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం. తర్వాత ఎలా యూఎస్డిటిని యాడ్ చేసుకోవాలి, ఎలాగ యాక్టివేషన్ చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా మిగతా అన్ని కూడా ఒక్కొక్కటిగా మనకు అప్డేషన్ అవుతా ఉందండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, అన్ని నిదానంగా అన్ని వస్తాయండి. సో ఇప్పుడు యాడ్ యూఎస్డిటి కోసం ఏం చేస్తానంటే నేను ఇంకొక ఐడిని ఓపెన్ చేస్తానండి. ఇంకొక ఐడిని ఓపెన్ చేసి మనం యూఎస్డిటిని యాడ్ చేద్దాం. చూడండి, మళ్ళీ నేను లాగిన్ పేజీలోకి వెళ్ళి ఇంకొక ఐడిని నేను ఓపెన్ చేస్తాను. అక్కడ ఎలా యూఎస్డిటిని యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ప్రతిసారి కూడా క్యాప్చా ఎంటర్ చేయాలండి. ప్రతిసారి కూడా క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఐడి ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఈ యొక్క ఐడిని నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెనూని క్లిక్ చేస్తున్నానండి. చూడండి, మెనూ ఇది ఒక ఐడి, కొత్త ఐడి, మీ ఐడి అనుకోండి. మీ ఐడిలో యూఎస్డిటిని మీకు మీరే ఎలా యాడ్ చేసుకోవాలి,
ఇది ఈరోజు ఇప్పుడు సబ్జెక్ట్ అన్నమాట ప్రజెంట్. ఒక్కసారి మనం మెనూ క్లిక్ చేసినట్లయితే మై వాలెట్ ఇందాక చూపించాను కదా, మై వాలెట్ లో యాడ్ యూఎస్డిటీ ఉందని. యాడ్ యూఎస్డిటీ క్లిక్ చేద్దాం. మై వాలెట్ నేను క్లిక్ చేశాను. తర్వాత యాడ్ యూఎస్డిటీ ఫండ్, యాడ్ యూఎస్డిటీ ఫండ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏమొస్తుందో మనకి, అప్డేట్ బిఫోర్ కంటిన్యూ అని వస్తుందండి. అప్డేట్ బిఫోర్ కంటిన్యూ వస్తుంది. ఏం అప్డేట్ చేయాలి? ఏం అప్డేట్ చేయాలంటే మీకున్నటువంటి మెటామాస్క్ కావచ్చు, లేదా ట్రస్ట్ వాలెట్ కావచ్చు, ఏదైనా ఒక వాలెట్ అడ్రస్ ని ఇక్కడ మీరు ఇవ్వాలి. ఏం అడ్రస్ అండి? BEP20 USDT రిసీవింగ్ అడ్రస్. BEP20 USDT రిసీవ్ అడ్రస్ ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, అప్డేట్ బిఫోర్ కంటిన్యూ నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందో చూడండి. మళ్ళీ ఏమడుగుతుంది పైన? ట్రాన్సాక్షన్ పిన్. ఖచ్చితంగా ప్రతిసారి ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుందండి, అందుకే మనం డబుల్ సెక్యూరిటీ అన్నాం. సో ట్రాన్సాక్షన్ పిన్ 1 2 3 4 5 6 ఇది కామన్ అండి. కామన్ గా ఉంది కాబట్టి నేను కామన్ గా చేస్తున్నాను. సో లేదు అంటే మీకు నచ్చింది పెట్టుకోవచ్చండి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ కింద చూసారా, కింద డౌన్ లైన్కి వచ్చినట్లయితే ఇక్కడ యూఎస్డిసి అడ్రస్ అని ఉందండి. BEP20 USDT అడ్రస్. ఇది ఒక్కసారి మీరు ఇచ్చినట్లయితే మళ్ళీ ఎడిట్ చేయలేరు. ఇది గమనించుకోవాలి. ఒక్కసారి మీరు ఇచ్చినట్లయితే మీరు ఎడిట్ చేయలేరు కాబట్టి మీ సొంతది ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి, ఎవరి ఐడిలో అయితే వాళ్ళ ఐడిలో మీ యొక్క వాలెట్ అడ్రస్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు కాబట్టి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే USDT BEP20 యొక్క రిసీవింగ్ అడ్రస్ నాకు కావాలి. దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సెక్యూరిటీ పర్పస్ కోసం కొంత నా స్క్రీన్ కనపడకపోవచ్చు, అయినా కానీ మీకు నేను షేర్ చేస్తాను. సో నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్నటువంటి మెటామాస్క్ నేను ఓపెన్ చేస్తున్నాను. నా దగ్గర ఏముంది? వాలెట్, మెటామాస్క్ వాలెట్ ఉందండి. ఆ వాలెట్ నేను చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి USDT BEP20 అడ్రస్ ని నేను ఇప్పుడు తీసుకుంటాను. చూడండి, నా దగ్గర 70 USDT అండి. ఇది ఎన్ని ఉన్నాయండి? $427 ఉన్నాయి. మనకు కావాల్సింది కూడా అదే, BEP20 కాబట్టి నా దగ్గర ఉంది కూడా BEP20 BNB, కింద కనబడుతుంది కదా BNB. సో నేను ఇప్పుడు ఈ యొక్క టెథర్ USDT అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే నాకు కావాల్సింది ఏంటండి? రిసీవింగ్ అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ ని ఇప్పుడు ఇక్కడి నుంచి నేను తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఇక్కడ చూడండి, అంటే నా దగ్గర నా మెటామాస్క్ నేను ఓపెన్ చేస్తానండి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అంటే ట్రస్ట్ వాలెట్ లో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొక వేరే వాలెట్లు కొంతమంది ఉంటాయి. కాబట్టి ఉదాహరణ కోసం నా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తున్నాను అంతే. ఇక్కడ నేను రిసీవ్ అడ్రస్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే నాకు అడ్రస్ వచ్చిందండి. ఇదండి నా అడ్రస్. చూసారా, ఇక్కడ SSR అంటే నేను పేరు పెట్టుకున్నానండి. ఇక్కడ ఇది నేను పేరు పెట్టుకున్నాను. ఇదండి అడ్రస్. అంటే ఈ అడ్రస్ కావాలి. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ అడ్రస్, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కాపీ అవుతుంది. చూడండి, నేను కాపీ చేస్తున్నాను. కాపీ అడ్రస్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి పైన మనకి ఒక మెసేజ్ రావడం జరిగిందండి. ఈ అడ్రస్ నేను కాపీ చేసుకున్నాను కదా, దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైతే నా యొక్క ఐడి ఉందో ఐడిలో నేను ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నాను. అంటే లేట్ అయినప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్తున్నానండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఇదేంటంటే కొంచెం త్వరగా చేయాల్సి ఉంటుంది. సో మనకి లేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తానండి. CNY 64. ఇది కొంచెం త్వరగా చేయాల్సి ఉంటుందండి. అంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది, బట్ ఏంటంటే అంతా క్లియర్ గా వివరంగా చెప్పడం కోసం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి బ్యాక్ వచ్చింది. ఓకే. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే ఈ యొక్క USDT అనేది మీరే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి.
7 EB FC7. ఓకే అండి, ఐడి ఓపెన్ అండి. సో చూసారా, మళ్ళీ ఇక్కడ ట్రాన్సాక్షన్ పిన్ కాడికి వచ్చింది. నేను మళ్ళీ ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేసుకొని అక్కడికి వెళ్తాను. 1 2 3 4 5 6. ఎస్, చూసారా ఎక్కడండి, మనకి ఆల్రెడీ ప్రొఫైల్ ఓపెన్ అయింది. ప్రొఫైల్లో ఉందండి, ఇది ప్రొఫైల్లో ఉన్నది. ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే చూడండి, ఇదండి కాపీ చేశాను కదా ఇందాక, ఇప్పుడు పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత అప్డేట్, ఇక్కడ అప్డేట్ ఉంది కదా, ఇది అప్డేట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, అప్డేట్ క్లిక్ చేస్తాను, వెళ్ళిపోయింది. అప్డేట్ క్లిక్ చేస్తాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము పైన ఉన్నటువంటి మెనూని క్లిక్ చేసుకొని మై వాలెట్లోకి వెళ్ళిపోయి యాడ్ USDT ఫండ్ క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ నా అడ్రస్ వచ్చేసింది. ఇదిగోండి, ఇందాక లేదు రెడ్ కలర్లో ఉంది, ఇక్కడ ఇప్పుడు నా అడ్రస్ వచ్చేసింది. ఇప్పుడు నేను కింద ఉన్నటువంటి కంటిన్యూ క్లిక్ చేస్తాను. చూడండి, కంటిన్యూ, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఒక QR కోడ్ వచ్చిందండి. QR కోడ్ వచ్చింది. అలానే QR కోడ్ కింద చూడండి BEP20 డిపాజిట్ అడ్రస్ అని వచ్చిందండి. ఇది BEP20 డిపాజిట్ అడ్రస్. ఇది ఏం చేయాలండి, దీన్ని ఫస్ట్ కాపీ చేసుకోవాలి. ఏది BEP20 డిపాజిట్ అడ్రస్ ని కాపీ చేసుకోవాలి. ఇది నా వరకేనండి, నాకు వచ్చిన కాపీ, నాకు వచ్చినటువంటి లింక్, నాకు వచ్చినటువంటి అడ్రస్. ఇక్కడ చూడండి కాపీ ఉంది. సో నేను ఇప్పుడు కాపీని క్లిక్ చేస్తున్నాను. కాపీ వాలెట్ అడ్రస్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది కదా, ఓకే చేసేస్తాను, అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మినిమం డిపాజిట్ $1 అండి, రెండు ఓన్లీ BEP20 మాత్రం ఉండాలి. అలానే NFTలు ఏవి కూడా మనం దీంట్లోకి చేసుకోకూడదండి. ఇక తర్వాత కింద చూడండి, ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్ USDT, తర్వాత కాపీ ట్రాన్సాక్షన్ హ్యాష్ అండ్ కంటిన్యూ. కాపీ ట్రాన్సాక్షన్ హ్యాష్ అండ్ కంటిన్యూ అది ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు మీ అందరికీ కూడా చూపిస్తానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానండి, ఇక్కడ నాకు ఏదైతే అడ్రస్ వచ్చిందో దీన్ని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేనేం చేయాలి, నా యొక్క మెటామాస్క్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను మెటామాస్క్లోకి వెళ్తున్నాను. అక్కడ నేను పంపించాల్సి ఉంటుంది డాలర్స్. ఇప్పుడు అడ్రస్ కాపీ చేసుకున్నాను కదా, అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత నా మెటామాస్క్ నుండి నేను ఒక $62 ఈ ఐడికి పంపిస్తానండి. చూడండి, ఇప్పుడు సెండ్ అంటే నాకు అలా ఉందండి. కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరికి మెటామాస్క్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి మెటామాస్క్ లేకపోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే ఇందాక కాపీ చేసుకున్నానో ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. ఎస్, పేస్ట్ చేశాను. తర్వాత కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ నేను పంపించాలనుకున్న $62 కదా, 62 63 పంపిస్తున్నాను. సో 62.94 వెళ్ళిపోతుంది. తర్వాత పంపించేటప్పుడు చూసుకోవాలండి ఎంత పోతుందండి. ఇక్కడ చూడండి 62.94 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తున్నానండి, కింద ఉన్నటువంటి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని మనము సెండ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి $62 అక్కడికి వెళ్ళిపోతాయి. చూడండి, ఇప్పుడు కింద నాకు ఓపెన్ అవుతా ఉంది సెండ్ అనేటువంటి ఆప్షన్ ఓపెన్ కాగానే నేను ఇప్పుడు సెండ్ చేస్తాను లైవ్ లో. ఎస్, ఓపెన్ అయిందండి. కింద సెండ్ అనేది హైలైట్ అయింది కాబట్టి సెండ్ చేస్తున్నాను. సెండ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ వస్తుందండి. ఏది మీ యొక్క మెటామాస్క్ లో కానీ లేదా మీ యొక్క ట్రస్ట్ వాలెట్ లో కానీ. చూడండి, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ రావాలి. $62. ఇప్పుడు మనకి 63 పంపించాం కదండి, వాళ్ళకి అక్కడ ఐడిలోకి 62.94 పోతుందండి. 62.94 పోతుంది. చూడండి, పైన పెండింగ్ అని వస్తా ఉంది, USDT పెండింగ్. అది కన్ఫర్మ్ కావాలండి. కన్ఫర్మ్ అవుతున్నప్పుడు మాత్రమే అక్కడ మనకి $62 వెళ్ళిపోతుంది. చేస్తారు, కన్ఫర్మ్ అయింది. చూడండి, పైన కనబడతా ఉందా, USDT కన్ఫర్మ్డ్.
ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈ కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే చూడండి, నేను కన్ఫర్మ్ క్లిక్ చేశాను, ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు కింద చూడండి వ్యూ ఆన్ బిఎస్ స్కాన్ అని ఉందండి. బిఎస్ స్కాన్ వ్యూ ఇది మనం క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఏం క్లిక్ చేయాలి? వ్యూ ఆన్ బిఎస్ స్కాన్. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది చూడండి. ఎస్, ఇలా వస్తుంది. ఎవరికైనా ఇలానే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం పైకంటే ఎందుకు ఈ పేజీ మనం ఓపెన్ చేస్తానంటే మనకి కావాల్సింది ఇక్కడ ఉందండి, ట్రాన్సాక్షన్ హ్యాష్. ఇది కావాలి మనకి. ఈ ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేది కావాలి అంటే ఇక్కడ చూడండి కాపీ అని ఉందండి. ఇక్కడ సింబల్, చిన్న సింబల్ ఉంది కదా, ఇక్కడ ఆ 2 సింబల్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇది మొత్తం కూడా కాపీ అవుతుంది. ఏం కాపీ అవ్వాలి మనకి? ఇది మొత్తం కాపీ అవ్వాలండి. ఇది మొత్తం కాపీ అవ్వాలి. కాపీ అయితే మాత్రమే మనం అక్కడ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇది కాపీ అవ్వాలి. ఇది కాపీ అవ్వాలి అంటే ఇది కాపీ అక్కడ పేస్ట్ చేయాలండి. అందుకని ఇదంతా చేస్తున్నాం మనం. చూడండి, కాపీ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కాపీ అవుతుంది. నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. చూడండి, కాపీ టిఎక్స్ హ్యాష్ టు క్లిప్ బోర్డ్ కాపీ అయిపోయిందండి. ఈ కాపీ అయిందని మనం ఏం చేయాలంటే మీ యొక్క మళ్ళీ ఐడిలోకి వెళ్ళిపోదామండి. మళ్ళీ ఐడిలోకి వెళ్ళిపోయి ఇక్కడ అడిగినటువంటి ట్రాన్సాక్షన్ దగ్గర మనం ఇది చేయాల్సి ఉంటుందండి. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చాం కాబట్టి ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇది మీకు చెప్పేటప్పుడు మనకు టైం గడుస్తుంది కాబట్టి బ్యాక్ వస్తుంది, మీకైతే కంటిన్యూ ఉంటుంది. సో నో ప్రాబ్లం, మీరు ఈజీగా చేసుకోవచ్చండి. మళ్ళీ క్యాప్చా 2954CA. సో ఓపెన్ అయింది కదండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అడుగుతుందండి అమౌంట్ BEP 20 HDT ఎంత అని అడుగుతుందండి. ఇక్కడ నేను ఎంత ఎంటర్ చేశానండి, ఎంత చేశాను ఇందాక 63 కదా, 63 పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి కింద కంటిన్యూ ఉందండి, కింద కంటిన్యూ ఉంది. ఈ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ట్రాన్సాక్షన్ హ్యాష్, ఇదండి మనకు కావాల్సింది. ఎంటర్ ద ట్రాన్సాక్షన్ హ్యాష్ TXID టు కన్ఫర్మ్ యువర్ డిపాజిట్. దీనికోసం మనం ఇందాక ఏం చేసాం, అక్కడ హ్యాష్ అనే దాన్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కాపీ చేసుకున్నటువంటి దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తానండి. ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఏం చేయాలి? కింద సబ్మిట్ ఉంది, సబ్మిట్. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, TXN ID ఆల్రెడీ సబ్మిటెడ్, ప్లీజ్ చెక్ అండ్ సబ్మిట్ అని ఉందండి. సో ఒక్కసారి మనము లోపలికి వెళ్ళి చూద్దాం వచ్చినాయేమో. డాష్బోర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసినట్లయితే ఇంకా రాలేదు. వాలెట్ సమ్మరీలో మనకి కనిపించాలా? రైట్, ఓకే. 451 ఇది ఓపెన్ చేస్తామా? రైట్ అండి, వేరే ఐడి ఓపెన్ చేసినట్టున్నా. ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇది అందరికీ కూడా కొత్త కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఒకసారి 2 సార్లు చేసుకున్నట్లయితే మనకు అందరికీ కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో నో ప్రాబ్లం. ఇదండి. తర్వాత నేను ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళి TXN నెంబర్ని, హ్యాష్ నెంబర్ని మళ్ళీ ఒకసారి కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ టైము కన్ఫ్యూజ్గా ఉంటుందండి చేసుకునే కొద్దీ, ఎందుకంటే టైం మనకి తక్కువగా ఉంటుంది కాబట్టి మనం టైం గడిచే కొద్దీ ఇవన్నీ కూడా బ్యాక్ వస్తూ ఉంటాయి. మీరు చేసుకునేటువంటి క్రమంలో టక్కటక్క చేస్తారు కాబట్టి ఇవన్నీ మనకి ఇబ్బంది ఉండదండి. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క ట్రాక్ హ్యాష్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కాపీ చేసుకుంటాను. సార్ SSS సార్ ఆల్రెడీ కాపీ అవుతుంది చేశారు కదా లాస్ట్ ఇంతకు ముందు.
ఎస్ సార్, ఎస్ సార్, మళ్ళీ ఒకసారి కాపీ అలాగే చూపించండి సార్, వస్తుంది ఎందుకంటే ఇంకేమో. ఆల్రెడీ యూజ్ లోనే వస్తుంది, ఆ. ఆల్రెడీ యూజ్ లోనే వస్తుంది సార్, అందుకని ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాము. Yes, yes, yes. ఓకే. టైం తక్కువగా ఉంది, కొంచెం డౌట్ ఉంది. అది అప్పుడే ఆల్రెడీ ఏదైనా వచ్చింది, ట్రాన్సాక్షన్ పిన్ అని చెప్పి వచ్చింది, మీరు వేరే ఐడి ఓపెన్ చేస్తారు అంతే అప్పుడు మోస్ట్లీ. Yes, sir. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాను, కాపీ చేసాను కాబట్టి ఒకసారి చూద్దాము. లేట్ అయిపోతుంది. 9A47 చేస్తాం. సో ప్రతిసారి కూడా మనము ఈ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేయటం ఉంటుందండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామండి, న్యూ వాలెట్లోకి వెళ్ళిపోయి యాడ్ యూఎస్డిటీ ఫండ్ పెట్టాము. యాడ్ యూఎస్డిటీ ఫండ్ తర్వాత ఇందాక మనం ఎంటర్ చేశాను కదా నేను ఆల్రెడీ, ఇక్కడ మనకు అడ్రస్ ఉంది కదా, కంటిన్యూ తర్వాత BEP20 ఎంత $63 నేను ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కింద ఉన్నటువంటి కంటిన్యూని క్లిక్ చేశాను. ఎంటర్ ద ట్రాన్సాక్షన్ హ్యాష్ అని అడిగింది ఇక్కడ పైన. సో దాన్ని నేను ఆల్రెడీ కాపీ చేశాను కాబట్టి ఒకసారి పేస్ట్ చేస్తాను. పేస్ట్ తర్వాత సబ్మిట్ చేస్తాను, కింద ఉన్నటువంటి సబ్మిట్ చేస్తారు. చూసారా? ఓకే. ఎస్ సార్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ డేట్ $63 TXN ID ఇది మొత్తం వచ్చేస్తుందండి, మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం పక్కకి వెళ్ళినట్లయితే చూడండి, పెయిడ్ స్టేటస్ ఏందండి, పెయిడ్. చూసారా? ఈ విధంగా మనకి $63 యాడ్ అయినాయండి. ఇప్పుడు డాలర్లు యాడ్ అయినాయి ఎక్కడ ఉన్నాయి చూసి మనం ఒక ఐడిని యాక్టివేషన్ చేద్దాం. చూడండి, మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ మనకు ఉన్నటువంటి మెనూని క్లిక్ చేస్తున్నాను. మెనూలో డాష్ బోర్డ్లో చూద్దాం. స్టార్టింగ్లో డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్ క్లిక్ చేసినట్లయితే కొంచెం పైకి అన్నట్లయితే మీ పేజీ మొత్తాన్ని కూడా కింద మనకు కనబడుతుందండి. చూసారా? $66. నేను 63 యాడ్ చేశాను, అంతకుముందు ప్రీవియస్గా $3 ఉన్నాయి. ఇక్కడ టోటల్గా $66 వచ్చినాయండి. సో ఇది మనం ఇంకా చూసుకోవాలంటే చూడండి, ఇక్కడ మెనూ నొక్కిన తర్వాత మై వాలెట్, ఇక్కడ మై వాలెట్ ఉంది కదా, మై వాలెట్లో కింద ఉందండి మై వాలెట్ స్టేట్మెంట్, ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగో చూసారా, 3 జూలై ఇప్పుడేనండి డిపాజిట్ TXN వచ్చింది. అలానే దీని ఎదురుగా ఎన్ని డాలర్లు కూడా కనబడుతుంది చూడండి, క్రెడిటెడ్ 63. ఇందా నేను 63 పెట్టాను కదా, 63 వచ్చేసింది. సో ఈ విధంగా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాడ్ చేసాం కదా, యాడ్ చేసినటువంటి బ్యాలెన్స్ తోటి ఒక ఐడిని యాక్టివేషన్ చేద్దాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మై వాలెట్ క్లిక్ చేసుకుని పర్చేజ్ ప్రొడక్ట్ ఇది మనం క్లిక్ చేయాలండి. ఐడి యాక్టివేషన్ చేయాలంటే ఏం చేయాలి, పర్చేజ్ ప్రొడక్ట్. ఇప్పుడు నేను పర్చేజ్ ప్రొడక్ట్ క్లిక్ చేశాను. పర్చేజ్ ప్రొడక్ట్ లో ఫస్ట్ గా నేను చూసుకోవాల్సింది నా బ్యాలెన్స్ అండి. చూడండి, బ్యాలెన్స్ ఉంది కదా, నాకు $66 ఉంది. ఇక్కడ కొత్త ఐడిని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఒక ఐడిని ఎంటర్ చేసి చూపిస్తాను. NY1187 ఓకే. ఇది కంటిన్యూ క్లిక్ చేస్తానండి. కంటిన్యూ క్లిక్ చేస్తే పేరు వచ్చేస్తుంది, CH వెంకటేశ్వర్లు 51 వచ్చింది, మీరు గమనిస్తున్నాను ఇక్కడ. తర్వాత చూడండి, సెలెక్ట్ ప్రొడక్ట్ ఉంది కదా, సెలెక్ట్ ప్రొడక్ట్. సో ఇక్కడ సెలెక్ట్ ప్రొడక్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆల్రెడీ $62 కూర్చోలేదు కనబడుతుంది. ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది అంతా చూసుకున్న తర్వాత పేరు అన్ని ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే ఈ ఐడి యాక్టివేషన్ అవుతుందండి. ఇప్పుడు నేను ఈ ఐడిని యాక్టివేషన్ చేస్తున్నాను. చూడండి, ఆర్ యూ షూర్ వాంట్ టు ఇన్వెస్ట్ ద ప్యాకేజ్. చూసారా, ఇందా చెప్పాను
డబల్ సెక్యూరిటీ ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఏఐడి ఇక్కడ యూజర్ నేమ్ వచ్చింది, ఆల్రెడీ ప్యాకేజీ వచ్చింది, $62తో కంటిన్యూ చేయాలని అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ పేమెంట్ చేసినట్లయితే మనకు కన్ఫర్మ్ అవుతుంది. నేను చేస్తున్నాను. సక్సెస్. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పర్చేజ్డ్ ప్యాకేజ్ $62 అండి. చూసారా వచ్చేసింది. ఇక్కడ కూడా కలర్ఫుల్ గా వచ్చిందండి, రైట్ గుర్తు. సో ఈ విధంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యూఎస్డిటీని యాడ్ చేసుకోవచ్చు, అలానే యాక్టివేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇదండి ఈ ప్రాసెస్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయండి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఇంకా టైం కావాలి కాబట్టి టైం లేదు ఇప్పుడు మనకి ప్రెజెంట్. ఎందుకంటే మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే టెక్నికల్ సెషన్ అనేది చాలా టైం తీసుకుంటా ఉంది. చూడండి మన కింద చూసుకున్నట్లయితే ఇంకా ఇందాక 66 ఉన్నాయి, 62 పోతే $4 రిమైనింగ్ ఉన్నాయి. ఈ విధంగా ఐడిని యాక్టివ్ చేసుకోవచ్చండి. సో ఇంకా కొన్ని విషయాల్ని అంటే జూమ్ సెషన్ అంటేనే మనం చిన్నగా చేయడం కుదరదు, అంటే స్లోగా చూపించడం కుదరదు, టైం అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పడం జరిగింది. ఎవరైతే మీ సీనియర్స్ 3 స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ అంతా తెలుసండి. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా విన్నారు, వాళ్ళందరికీ అప్డేట్స్ అన్ని కూడా తెలుసు. కాబట్టి ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే వీటి మీద ఎలా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మీ సీనియర్స్ అడిగి తెలుసుకొని మీరందరూ కూడా కంటిన్యూ చేయొచ్చు. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్, ఓవర్ టు యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, సార్ ఎక్సలెంట్ గా మనకు ఈరోజు ఎలా రిజిస్ట్రేషన్ చేయడము, ఎలా యూఎస్డిటీ యాడ్ చేయడం అంతా కూడా చాలా చెప్పినందుకు మనందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు సార్ తెలుపుకుంటూ ఇంతటితో ఈరోజు సెషన్ని క్లోజ్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ సీనియర్స్ని అడిగి మీరు తెలుసుకోవచ్చండి. సో ఇంతటితో ఈరోజు మన ప్రోగ్రామ్ని క్లోజ్ చేద్దాం.